రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మలయాళ జానపద కథల్లో 13వ కథ మనం చెప్పుకోబోతున్నాం. ఆ కథ పేరు 'తలక్కులత్తూర్ భట్టాత్రి కథ'. బ్రిటిష్ మలబారు తీరంలో తలక్కులత్తూర్ భట్టాత్రి వాళ్ళ ఇల్లం బాగా పేరుగాంచిన ఇల్లం అనమాట. అంటే వాళ్ళ ఇల్లు. అది వాళ్ళ ఇంటి పేరు. వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన వంశానికి చెందిన వాళ్ళనమాట. ఈ వంశంలో గొప్ప గొప్ప పండితులు చాలామంది ఉన్నారు. ఈ తలక్కులత్తూర్ భట్టాత్రి జ్యోతిష శాస్త్రంలో చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన పండితుడు. జాతకాలు చెప్పటంలో, ఆ జాతకాలు లెక్కలు వేయడంలో చిన్ననాటి నుంచి కూడా చాలా ఉద్దండుడు. చిన్నతనంలోనే అతను గురుకులంలో చదువుకునే రోజుల్లో గవ్వలు వేసి చెప్పే జ్యోతిష్యంలో చాలా చురుగ్గా ఉండేవాడు. గవ్వలను విసిరి, ఆ గవ్వలు పడిన దాన్ని బట్టి జ్యోతిష్కం చెప్తూ ఉండేవాడు. ఆ లెక్కలు కడుతూ ఉండేవాడు. ఆ గురుకులంలో ఉన్న తోటి విద్యార్థులకు కూడా అతను జ్యోతిష్కం లెక్కలు కట్టి, వాళ్ళ జాతకాలు చెప్తూ ఉండేవాడు. ఇలా పిల్లలందరూ గురుకులంలో చదువుకుంటూ ఉండగా, ఒకరోజు అనుకోకుండా గురువుగారికి ఏదో పనుండి పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళవలసి వస్తే పిల్లలందరినీ ఆడుకోమని చెప్పారు. పిల్లలందరూ రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు గురుకులంలో. గురుకులంలో ఉన్న పిల్లలు కొందరు ఈ తిలుక్కలత్తూరు భట్టాత్రిని అడుగుతారు. "నువ్వు జ్యోతిష్కాలు లెక్కలు చెప్తూ ఉంటావు గదా! మన గురువుగారికి పిల్లలెందుకు పుట్టలేదు? గురువుగారికి ఇంత కాలమైనా పిల్లలు లేరు ఎందుకని? నువ్వేమైనా లెక్క కట్టి చెప్పగలవా?" అంటే ఉత్సాహంగా ఈ తలక్కులత్తూరు భట్టాత్రి ఏం చేస్తాడంటే గవ్వలు వేసి, ఆ గవ్వలు పడిన దాన్ని బట్టి జాతకం లెక్కలు కట్టి గురువుగారికి బాలశాపం ఉంది. అంచేత పిల్లలు పుడతలేదు అని చెప్తారు. అప్పుడు ఆ గురుకులంలో తనతో పాటున్న ఇతర శిష్యుల్లో ఒకడు అడుగుతాడు. బాలశాపం అంటే ఏంటి అని అడుగుతాడు. అడిగితే బాలశాపం అంటే ఏమీ లేదు. గురువుగారు పిల్లల్ని హింసిస్తున్నాడు. బెత్తం పెట్టి కొడుతున్నాడు. అంచేత పిల్లల యొక్క ఉసురు తగిలి గురువుగారికి పిల్లలు పుడతలేదు అని చెప్తాడు. అయితే దాని పరిష్కారం ఏమిటి అని ఇంకో శిష్యుడు ప్రశ్నిస్తాడు. అప్పుడు ఈ భట్టాత్రి ఏం చెప్తాడంటే, గురువుగారు పిల్లలందరినీ బెత్తం పెట్టి కొట్టకుండా ఉండాలి పాఠం చెప్పేటప్పుడు. అంతేకాకుండా పంచదార పాయసాన్ని చేయించి పిల్లలందరికీ ఒక సంవత్సరం పాటు పెట్టాలి అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు పిల్లలు పుడతారు ఆయనకి అని చెప్తే గురువుగారు అంతలోకి రానే వస్తాడు. వచ్చినోడు తిన్నగా గురుకులంలోకి రాకుండా ఆ గురుకులం దాపులో ఉన్న చెట్ల పొదల దగ్గర నిలబడి పిల్లలకు కనపడకుండా పిల్లలు ఏం చేస్తున్నారు అంటే శిష్యులు గురుకులంలో ఏం చేస్తున్నారు చూద్దామని చెప్పేసి అక్కడ నిలబడతాడు. నిలబడి ఈ మాటలు వింటాడు. ఏది గురువుగారికి ఎందుకు పిల్లలు పుడతలేదు అని ఈ తలక్కులత్తూరు భట్టాత్రి చెప్పిన జ్యోతిష్కాన్ని వింటాడు. కానీ గురువుగారిని ఈ పిల్లలెవరో అప్పుడు గమనించరు. తర్వాత గురువుగారు మెల్లిగా గురుకులంలోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత రాత్రంతా ఆలోచిస్తాడు. ఎట్లా జరిగిందేంటి? వాడు జ్యోతిష్కుడు నిజమేనా? సరే చూద్దాము అని మర్నాడు నుంచి ఇంక పిల్లల్ని పేకబెత్తం పుచ్చుకొని కొట్టడం మానేస్తాడు. అంతేకాకుండా పిల్లలకి రోజు పాయసాన్నం వండి పెడుతూ ఉంటాడు. పిల్లలందరూ కూడా సంతోషంగా ఉంటారు. చక్కగా చదువుకుంటూ ఉంటారు. అలా రోజులు, వారాలు, నెలలు గడుస్తాయి. గురువుగారి భార్య నెల తప్పుతుంది. కొన్నాళ్ళకి గురువుగారి భార్యకి ఒక మగ పిల్లవాడు పుడతాడు. గురువుగారు ఆనందానికి అంతు ఉండదు. భట్టాత్రిని పిలిచి, "ఒరేయ్ నాయనా! నువ్వు చాలా గొప్ప జ్యోతిష్కుడు అవుతావు" అని భట్టాత్రి శిరస్సు మీద 2 చేతులు ఉంచి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడు. గురుకులం విద్య అయిపోయాక ఈ తలక్కలత్తూరు భట్టాత్రి కావ్యాలు, నాటకాలు, ఖగోళ శాస్త్రం, వ్యాకరణం అన్నీ కూడా నేర్చుకుంటాడు. అనతి కాలంలోనే అంటే చాలా తక్కువ కాలంలోనే ఈ భట్టాత్రి జ్యోతిష్కం చెప్పడంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు వాళ్ళ కేరళ దేశంలో. ఈ భట్టాత్రి యుక్త వయసు రాగానే వివాహం చేసుకుంటాడు. తిరిగి ఒక సంవత్సరం వచ్చేటప్పటికి అతనికి ఓ పిల్లవాడు కూడా పుడతాడు.
కానీ ఆ పిల్లవాడు సంవత్సరం తిరగక ముందే చనిపోతాడు. చనిపోయేటప్పటికి భట్టాత్రికి బాధ కలుగుతుంది. తను వేసిన జాతక చక్రాన్ని, ఆ జ్యోతిష్కాన్ని, ఆ కాగితాలని అన్నిటిని పరిశీలిస్తాడు. అయినా సరే ఎందుకు చచ్చిపోయాడో అర్థం కాదు. అప్పుడతను తమిళనాడులో ఉన్న తంజన్నూర్ ఆళ్వార్ అనే ఒక గొప్ప జ్యోతిష్య పండితుడి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. విషయం ఏంటో కనుక్కుందాము. ఆయన ఏం చెప్తాడో విందామని. ఆ తంజన్నూర్ ఆళ్వారు సామాన్యమైన వాడు కాదు. అతను తన ఇంట్లో ఉండి ఆళ్ళ శిష్యుడితో మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, కొంతసేపటికి ఒక మలయాళీ బ్రాహ్మడొస్తాడు. అతను తన చనిపోయిన కొడుకు యొక్క జాతకానికి సంబంధించిన కాగితాలను తీసుకొనొస్తాడు. ఆ కాగితాల్ని చెత్తబుట్టలో పడేయమని చెప్పు. నేనొచ్చే వరకు వేచి ఉండమని చెప్పు ఈ గదిలో అని చెప్పి, ఇంట్లో ఏదో పనుంటే చూసుకుంటాకి వెళ్ళిపోతాడు. ఆ తంజన్నూర్ ఆళ్వార్ చెప్పినట్లే కొంతసేపటికి ఈ తలక్కలుత్తూరు భట్టాత్రి తన కొడుకు జాతకాన్ని పుచ్చుకొని అక్కడికొస్తాడు. వస్తే ఆ శిష్యుడు చెప్తాడు, "మా గురువుగారు మీరొస్తారని చెప్పారు. మీరు చనిపోయిన మీ కొడుకు యొక్క జాతక కాగితాలను కూడా తీసుకొస్తా అన్నారు. అయ్యెందుకు పనికిరావు చెత్తబుట్టలో పడేయమన్నారని చెప్తాడు" అని చెప్తాడు. శిష్యుడు ఎప్పుడైతే అలా చెప్పాడో, ఈ భట్టాత్రి ఒక్కసారి ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి తను తెచ్చిన ఆ కాగితాల్ని అక్కడున్న చెత్తబుట్టలో పడేస్తాడు. కొంతసేపటికి ఆ తంజన్నూరు ఆళ్వారు వస్తాడు. వచ్చి ఏమంటాడంటే, "జ్యోతిష్య శాస్త్రంలో ఏమీ లోపం లేదు. లెక్కలు కట్టడంలోనే లోపం ఉంటుంది. దానికి ఉపాసనా బలం ఉండాలి. మంత్రసిద్ధి కలగాలి. అది నీలో కొరవడింది. అంచేత నీ లెక్కల్లో లోపం వచ్చింది" అని చెప్తాడు. "నువ్వు ఆ రెండిటిని సాధించావంటే నువ్వు కూడా గొప్ప జ్యోతిష్కుడివవుతావు. నువ్వు తిరిగి కేరళకెళ్ళిపో. ఆ ప్రయత్నం చెయ్యి" అని చెప్పేసి చెప్పాడు. భట్టాత్రి బయలుదేరి కేరళకి వచ్చేస్తాడు. వచ్చే మార్గంలో తిరుసూరులోని వడక్కవనాథన్ గుడి దగ్గర ఆగి, అక్కడ మౌన దీక్షను పూని ధ్యానంలో ఉండిపోతాడు కొంతకాలం. ఆ తిరుసూరు శివాలయంలోనే ఉంటాడు. ఇతను అక్కడుండగా ఆ శివాలయంలో ఓ దొంగతనం జరుగుతుంది. స్వామివారి నేత్రాభరణం అంటే కంటికి పెట్టే బంగారపు చిన్న తొడుగు లాంటిదనమాట. అది ఎక్కడో పోతుంది. పోతే దాన్నెవరో దొంగిలించారని ఊరి పెద్దలందరూ అనుమానించి, అక్కడ దగ్గరలో ఉన్న ఒక జ్యోతిష్కుడిని పిలిచి, ఎవరు దొంగిలించారో చెప్పమంటాడు. ఆ జ్యోతిష్కుడు అంజనం వేసి, ఆ దొంగిలించిన వ్యక్తి పేరులో 2 అక్షరాలుంటాయి. ఒక అక్షరం 'క', రెండో అక్షరం 'క' అని జెప్తాడు. అతనెవరో మీరు తెలుసుకోండి. అతను తెలుసుకుంటే మీకు పోయిన దేవుడి కంటి ఆభరణం వస్తువు దొరుకుతుందని చెప్తాడు. అప్పుడు గ్రామస్తులందరూ కూడా ఆ గుడిలో పనిచేస్తున్న ఒకతనుంటాడు. అతని పేరు కక్కు. ఈడు అని చెప్పాడు. అంచేత ఈ కక్కు అనేవాడే తీసుకుంటాడు అని చెప్పేసి వాడిని స్తంభానికి కట్టేసి కొడతారు ఊరి పెద్దలందరూ కలిసి. తలక్కుత్తూరు భట్టాత్రి మౌన దీక్షలో ఉండటం వల్ల ఏమీ మాట్లాడడు. అది చూస్తాడు. కానీ ఏమీ చెప్పడు. ఎందుకంటే తను మౌన దీక్ష అవలంబిస్తున్నాడు. తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత అతను ధ్యానంలో కూర్చుని జరిగింది ఏమిటని జాతకం వేసి లెక్కలు కట్టి క అంటే మలయాళ భాషలో కాకి అని అర్థం. ఇది కాకెత్తుకెళ్ళింది. ఈ కక్కు అన్నవాడు తీయలేదు. అంచేత ఆ కాకి గూడు ఎక్కడుందో చూసి వెతకండి అంటే ఆ చెట్ల మీద ఉన్న కాకి గూళ్ళు గురించి చూస్తే ఒక కొబ్బరి చెట్టు మీద కాకి గూడులో ఆ దేవుని యొక్క నేత్రాభరణం దొరుకుతుంది. ఇదంతా రాజుగారికి తెలుస్తుంది. అప్పుడు ఆ తిరుసూరిని పరిపాలిస్తున్న రాజుగారు తలక్కలత్తూరు భట్టాత్రిని పిలిపించి, సన్మానించి, చాలా గొప్ప గొప్ప కానుకలిచ్చి, గౌరవించి పంపిస్తాడు. రోజు రోజుకి ఈ తలక్కలత్తూరు భట్టాత్రి యొక్క పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతూ ఉంటాయి. ఈ తలక్కలత్తూరు భట్టాత్రి ఒకసారి ట్రవంకూరు రాజావారి దగ్గరికి వెళ్తాడు. ఆ రాజావారు ఈయన్ని గౌరవించి కొన్నాళ్ళ పాటు తన అతిథిగా అక్కడే ఉండమని అడుగుతాడు. అంటే సరేనని చెప్పి అతను కొన్నాళ్ళు అక్కడే ఉంటాడు. రోజు రాజుగారి ఆస్థానానికి వెళ్తాం. అక్కడ కూర్చోవటం, రాజుగారితో వివిధ విషయాల మీద చర్చలు జరుపుతూ ఉండేవాళ్ళు.
ఆ ట్రెవెన్‌పూర్ రాజులకి కులదైవమైన పద్మనాభ స్వామి ఆలయం ఉందక్కడ. త్రివేంద్రం అంటాం గదా! త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఇవాల్టికి కూడా తిరువనంతపురం రాజవంశీకులకి కులదైవమే ఆయన. ఆ పద్మనాభ స్వామి గుడికి 4 వైపులా 4 గోపురాలుంటాయి. 4 ద్వారాలుంటాయి. తూర్పు వైపు ద్వారం నుంచి రోజూ రాజకుటుంబీకులు వెళ్ళి వాళ్ళ కులదైవం అయిన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఒకరోజు రాజుగారి భట్టాత్రిని ప్రశ్నిస్తాడు. రేపు నేను దేవుని దర్శనానికి ఏ గోపురం నుంచి వెళ్తాను చెప్పగలవా అంటాడు. చెప్తానండి. కానీ ఇప్పుడు చెప్పను. రేపు చెప్తాను అని ఒక చిరునవ్వు నవ్వుతాడు భట్టాత్రి. రాజుగారు కూడా ఒక చిరునవ్వు నవ్వి తల పంకించి ఊరుకుంటాడు. కానీ మర్నాడు ఉదయం గుర్తుపెట్టుకుంటాడు. ఇతను ఏం చెప్తాడా అని ఆలోచించి రోజూ వెళ్ళే ద్వారం గుండా కాకుండా మరి ఏ ఇతర ద్వారాల గుండా వెళ్ళకుండా ఒక గోడని ఒకచోట బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాలి అని ఆజ్ఞాపిస్తాడు. భటులు వెంటనే అక్కడ గోడని బద్దలు కొడుతూ ఉంటారు. బద్దలు కొడుతూ ఉంటే అక్కడ ఒక రావి ఆకు ఆ గోడలోంచి బయటపడుతుంది. బయటపడగానే అదేంటో అని భటులు తీసి చదివితే దాంట్లో రాజుగారు ఈ మార్గం ద్వారా గుడిలోకెళ్తాడు అని రాసి ఉంటుంది. వెంటనే ఆ భటులు ఆ రావి ఆకుని తీసుకొచ్చి రాజుగారికి చూపిస్తాడు. రాజుగారు అక్కడే ఉంటాడు గదా! చూపించగానే రాజుగారు ఒక్కసారి చూసి ఆశ్చర్యపోతాడు. ఈ తలకలత్తూరి భట్టాత్రి రాతే ఇది. వీడు సామాన్యమైన వాడు కాదు. చాలా గొప్ప పండితుడు అని చెప్పేసి రాజుగారు అతన్ని పిలిపించి అనేక బహుమతులిచ్చి సన్మానిస్తాడు. ఈనాటికి కూడా రాజకుటుంబీకులు ఆ ప్రత్యేక ద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారం ద్వారానే ఈ అనంత పద్మనాభ స్వామి గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. ఆ ద్వారం ద్వారా ఇంకెవ్వరు వెళ్ళరు. ఇంకెవరిని రానియ్యరు. నేను కూడా ఆ గుడికెళ్ళినప్పుడు ఆ ద్వారాన్ని చూశాను. అప్పుడు రాణిగారు చాలా సాధారణమైన బట్టలు కట్టుకొని ఆ ద్వారం ద్వారా వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని, పూజ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. ఆ కొంతసేపు ఆ దేవాలయంలో ఇతరులెవరిని కూడా దర్శనం చేసుకోకుండా ఆఫ్ జేసేస్తారు. రాణిగారు, రాజవంశీకులు వచ్చి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఈ రాజకుటుంబీకులు వెళ్ళే ప్రత్యేక ద్వారానికి ఒక పేరుంది. దాన్ని చెంబకతిన్ ముట్టిల్ నాడ అంటారు. చెంబకతిన్ ముట్టిల్ నాడ. నాడ అంటే ద్వారం. చెంబకతిల్ ముట్టిన్ నాడ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ తిలక్కలత్తూర్ భట్టాత్రికి సంబంధించి ఇంకో కథ కూడా ఉంది. మలయాళంలో విల్వమంగళం. మనం తెలుగులో అయితే బిల్వమంగళం అంటాం. ఆ బిల్వమంగళుడి కథ. ఈ తిలక్కలత్తూర్ భట్టాత్రి, బిల్వమంగళం ఇద్దరు కూడా సమకాలికులు. అంటే వీళ్ళిద్దరూ ఒకే కాలంలో నివసించారనమాట. ఈ బిల్వమంగళం అనే ఆయన శ్రీకృష్ణుడి యొక్క గొప్ప భక్తుడు. బాలకృష్ణుడు రక్తమాంసాలున్న మనిషి రూపంలో ఈ బిల్వమంగళం స్వామి వారికి కనిపించి ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. ఆయనతో మాట్లాడేవాడు. ఒకసారి ఈ బిల్వమంగళానికి కడుపు నొప్పి వస్తుంది. చాలా బాధపడతాడు. దేవుడిని పిలుస్తాడు. దేవుడు ప్రత్యక్షం కాడు. దేవుడికి చెప్పుకుంటాడు. కానీ దేవుడు చెప్పుకున్నా సరే ఆ నొప్పి తగ్గదు. తగ్గకపోతే అతనికి చిన్ననాటి స్నేహితుడు శివంగల్ అని ఇంకో స్వామి ఉంటాడు. ఆయన కూడా సన్యాసి. ఆ శివంగల్ దగ్గరికెళ్ళి చెప్తాడు. చెప్తే ఆ శివంగల్ ఏంటంటే తన దగ్గరున్న ఏదో ఒక మందు ఇస్తాడు. ఈ మందేసుకో నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పేసి. అట్లా కొన్ని రోజులకి కడుపు నొప్పి తగ్గిపోద్ది. తగ్గిపోయిన తర్వాత మళ్ళా ఒకరోజు బాలకృష్ణుడు ఈ బిల్వమంగళానికి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైతే బిల్వమంగళం అడుగుతాడు. మీరు నాకు కనపడలేదు. నాకు కడుపు నొప్పి వచ్చింది. మిమ్మల్ని ఎంతో వేడుకున్నాను, ప్రార్థించాను. కానీ మీ దర్శన భాగ్యం నాకు కలగలేదు. కానీ నా స్నేహితుడైన ఆ శివంగల్ అనే అతను మందిచ్చాడు. ఆ మందుతో తగ్గిపోయింది అంటాడు. అప్పుడు బాలకృష్ణుడు నవ్వి చెప్తాడు. ఆ నొప్పి నువ్వు పూర్తిగా అనుభవించి ఉండుంటే, ఆ బాధంతా నువ్వు అనుభవించి ఉండుంటే, నీకు ఈ జన్మలోనే మోక్షం వచ్చేది. నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాలకి సంబంధించి ఆ నొప్పి నిన్ను బాధపెడుతుంది. ఆ నొప్పిని నువ్వు మందుల ద్వారా తగ్గించుకోవటం ద్వారా దాన్ని నువ్వు వాయిదా యేసుకున్నావు. అది మళ్ళా ఇంకా 3 జన్మల పాటు నిన్ను వేధిస్తుంది. 3 జన్మలు ఎత్తిన తరువాత నీకు మోక్షం వస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆ బిల్వమంగళం
తన స్నేహితుడైన ఈ తిలక్కలత్తూరు భట్టాత్రిని పిలిపించి ఇట్లాగ చెప్పాడు నాకు కృష్ణుడు, దీని మీద నువ్వు ఏం జరుగుతుందో చెప్పు అంటాడు. అప్పుడు తిలక్కలత్తూరు భట్టాత్రి ఈ గవ్వలను వేసి బిల్వమంగళానికి చెప్తాడనమాట. ఏమని? శ్రీకృష్ణుడు చెప్పింది నిజమే, నీకు ఇంకా 3 జన్మలు ఉన్నాయి, ఆ 3వ జన్మ అయిన తర్వాత నీకు మోక్షం వస్తుంది అని చెప్తాడు. మొదటి జన్మ పాము కింద పుడతావు, అంటే ఒక జర్రిగొడ్డు పాము కింద నువ్వు పుడతావు, మామూలు పాము కాదు, జర్రిగొడ్డు, ఆ ఎలుకల్ని తినే పాము అని చెప్తాడు. ఆ తర్వాత జన్మ ఎద్దుగా పుడతావు, 3వ జన్మలో తులసి మొక్కగా పుడతావు అని చెప్తాడు. అట్లాగే ఆ రాబోయే 3 జన్మల్లో కూడా నేను కూడా నీతో పాటు జన్మిస్తాను, నీకు సమకాలికుడిగా ఉంటాను అని చెప్పేసి చెప్తాడు. ఈ 3వ జన్మలో ఈ తులసి మొక్కగా పుడతాడు ఈ బిల్వమంగళం. అది కూడా ఒక విష్ణుమూర్తి దేవాలయంలో పుడతాడు. ఆ విష్ణుమూర్తి దేవాలయంలో అభిషేకం చేసిన తర్వాత ఆ నీళ్లు బయటికి వెళ్ళిపోతాకి ఒక చిన్న కన్నం ఉంటుంది. ఆ కన్నం ద్వారా అభిషేకం చేసిన నీళ్లు లేదా గుడి కడిగిన నీళ్లు ఇలాంటివన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఒక చిన్న డ్రైన్ లాంటిది అనమాట. దాని పక్కమట ఒక తులసి మొక్క రూపంలో బిల్వమంగళం 3వ జన్మ జన్మిస్తాడు. జన్మిస్తే రోజు కూడా పూజారి అభిషేకం అయిన తర్వాత పువ్వులతోనూ తులసి మాలలతోనూ ఆ దేవుడికి అలంకారం చేస్తాడు. ఒకరోజు పూజారి మర్చిపోతాడు, ఏది తులసి దళాలు తీసుకొస్తాం మర్చిపోతాడు. పువ్వులు అలంకరిస్తాడు కానీ అభిషేకం చేసిన తర్వాత అయ్యో తులసి దళాలు లేవే అని చెప్పి గబగబా ఆ గుడి పక్కన ఉన్న ఆ తులసి మొక్క ఆకుల్ని తెంపి ఆ తులసి దళాలను తీసుకొద్దామని అనుకుంటాడు. ఎప్పుడైతే అతను గబగబా తుంచుతున్నాడో ఆకులతో పాటు మొక్క కూడా వేళ్లతో సహా ఊడి పైకి వచ్చేస్తాయి. అయ్యో తులసి మొక్క వేళ్లతో సహా పీకేశానే నేను అని పూజారి కొంచెం బాధపడుతూ ఉంటాడు. అంతలోకి అక్కడ ఉన్న మండపంలో ఒక సాధువు లాంటి వ్యక్తి కూర్చుని ఉంటాడు. అతను చూస్తుంటాడు ఇదంతా కూడా. చూసి ఏమంటాడంటే, నువ్వు ఏం చింతించవద్దు, ఆ మొక్కని అలాగే తీసుకెళ్ళి దేవుడు దగ్గర నువ్వు పెట్టు అని చెప్పేసి చెప్తాడు. ఆ పూజారి ఆ తులసి మొక్కని లోపల తీసుకెళ్ళి ఆ విగ్రహం దగ్గర పెట్టగానే ఆ తులసి మొక్క ఆ విగ్రహంలోకి మాయమయ్యి వెళ్ళిపోద్ది. అంటే ఆ తులసి మొక్క రూపంలో ఉన్న బిల్వమంగళుడు విష్ణుమూర్తి విగ్రహంలోకి ఐక్యమైపోయాడనమాట. అంటే మోక్షం పొందాడు. ఆ రకంగా బిల్వమంగళుడు విష్ణుమూర్తిలో ఐక్యమైపోయాడు. ఇది కథ. ఈ తిలక్కలత్తూరు భట్టాత్రి గురించి ఇంకా కథ ఉంది. అది రేపు చెప్పుకుందాం మళ్ళా. ఎందుకంటే ఇతను చాలా గొప్ప పండితుడు. కానీ ఎంత గొప్ప వాళ్ళకైనా వాళ్ళ గొప్పతనం కొంతకాలమే ఉంటుంది. తర్వాత వాళ్ళకి పతనం ప్రారంభమవుతుంది. ఈ తిలక్కలత్తూరు భట్టాత్రి కూడా తన జీవితంలో బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఆ పతనం ఏంటన్నది రేపటి కథలో మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు. మీ ఆదిశేషు.